పొలిటికల్ అనాలిసిస్కి స్వాగతం. నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీ మంగళవారం పూర్తయింది. 2009 ఎన్నికల్లో కనిగి నుండి పోటీ చేసిన కదిరి బాబురావు నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో జిల్లాలోని రాజకీయ నాయకులందరూ కూడా నామినేషన్ల ప్రక్రియను చాలా గొప్పగా, చాలా హుందాగా ఫీల్ అవుతున్నారు. నామినేషన్లో సాంకేతికంగా ఏదైనా లోపం వస్తే చాలా ఇబ్బందులు ఉండదు కాబట్టి, పోటీ చేసే అర్హత ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇదొక గండంలాగా భావిస్తుంటారు. స్క్రూటినీ ఉదయం ప్రారంభమైన తర్వాత తమ యొక్క దరఖాస్తులను పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు ఎటువంటి లోపాలు లేవు, అంతా ఓకే అని చెప్పే వరకు కూడా అభ్యర్థుల గుండెల రైలు పరిగెడుతుండడం గమనించాల్సిన విషయం. మార్కాపురంలో, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ఇలా అనేక ప్రాంతాల్లో కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురైనప్పటికీ అవి ఇండిపెండెంట్ల నామినేషన్లుగా మనం గుర్తించాలి. ఇక మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ వేసిన కుందూరు నాగార్జున రెడ్డి సంబంధించిన దరఖాస్తులకు సంబంధించిన దాంట్లో ఆయన ఆంధ్ర బ్యాంకుకు 105 కోట్ల రుణం తీసుకొని చెల్లించలేదంటూ తెలుగుదేశం పార్టీ వారు ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తూ దానికి సంబంధించిన కాపీని కూడా రిటర్నింగ్ అధికారికి ఇవ్వడంతో కాసేపు అక్కడ గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నికల కమిషన్ దాని గురించి విచారించిన తర్వాత ఇది ఎటువంటి ఇబ్బందికర విషయం కాదని, నామినేషన్లకు సంబంధించిన దాంట్లో ఇది తిరస్కరణకు గురే అవకాశం లేదని చెప్పడంతో ఆయన అభ్యర్థిత్వం ఓకే అయింది. ఈ డ్రామా 5 నిమిషాలు 10 నిమిషాల పాటు జరిగింది. మార్కాపురంలో ఈ వార్త హల్చల్ చేసింది. నిజానికి ఉదయమే రిటర్నింగ్ అధికారి నామినేషన్లకు ఎటువంటి డోకా లేదు, వైసీపీ అభ్యర్థి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి, ఇతర అభ్యర్థులందరి నామినేషన్లు సజావుగా ఉన్నాయని చెప్పేసి ప్రకటన ఇచ్చినప్పటికీ సోషల్ మీడియా వేదికగా కొంతమంది వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి అభ్యర్థిత్వం చెల్లలేదంటూ ఈసీ ప్రకటించిందని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడంతో అనేక ప్రాంతాల్లో దీనిపైన చర్చ జరిగింది. అదేవిధంగా అనేక మంది ఫోన్లు చేసుకుంటూ ఏం జరిగిందంటూ వాకప్ చేయడం జరిగింది. సాధారణంగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు యుద్ధం చేస్తున్న విషయం మనం గమనిస్తూనే ఉంటాం. గిద్దలూరు, అదేవిధంగా ఇప్పుడు మార్కాపురం, ఎర్రగొండపాలెం ఇలా అనేక ప్రాంతాల్లో ఇరు పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఇదే పనిగా దుమ్మెత్తి పోసుకోవడం, ప్రత్యర్థుల యొక్క తప్పులను ఒప్పులను సరిచేస్తూ లేదా వాటిని ఉటంకిస్తూ పబ్లిక్లో వాళ్ళకి డ్యామేజ్ కలిగించే విధంగా చేయడం మనం గమనిస్తుంటాం. మార్కాపురంలో కూడా టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులు వైసీపీ అభ్యర్థిత్వం చెల్లలేదంటూ ఒక పుకారు షికారు చేపించడం ద్వారా పబ్లిక్లో కాసేపు డిస్కషన్ లేదా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. దీనిపై వైసీపీ అభ్యర్థులు మాత్రం, వైసీపీ నేతలు మాత్రం ఓటమి తప్పదని అర్థం చేసుకున్న టీడీపీ నాయకులు ఏదో రకంగా బురదలడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కౌంటర్ ఇవ్వడం మనం గమనించాల్సిన విషయం. ఇలాంటివి ఇంకా ముందు చాలా వస్తాయి. సాధారణంగా ఎన్నికల్లో ఇది ఒక రకమైన యుద్ధం. ఈ యుద్ధంలో అనేక రకాల వ్యూహాలు పడుతుంటారు, అనేక రకాలైన తెలియని విషయాలు లేదా తెలిసిన విషయాలను బయటకు తీసుకొస్తుంటారు, అనేక రకాలైన మన ఏదైతే పబ్లిక్లో రూమర్స్ ఉంటాయో ఆ రూమర్స్ని క్రియేట్ చేస్తుంటారు. ఇవన్నీ సాధారణంగా జరుగుతున్న అంశాలే. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇలాంటి అంశాలు జరుగుతున్నాయి. అయితే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఎక్కడ కూడా తిరస్కరణకు గురి కాలేదు. దీంతో రేపు ఎల్లుండి 27, 28 తేదీల్లో ఉపసంహరణ, అంటే డమ్మీలు వేసిన వారు, ఇండిపెండెంట్గా కొంతమంది వేయించుకొని అట్లా ఉంచిన వారు, వీళ్ళందరూ కూడా ఉపసంహరణలో ఉంటారు. అంతా 28 తేదీ సాయంత్రానికి గాను ఎవరైతే పోటీలో ప్రధానంగా ఉంటుందో వారి పేర్లు బయటకు వస్తాయి. అప్పుడు ఎలక్షన్ల ప్రచారం బాగా రంజుగా ఉండే అవకాశం ఉంది. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో ఇప్పటికే నామినేషన్ల ఘట్టాన్ని చాలా రసవత్తరంగా, అంటే మహత్తరంగా సృష్టించడం ద్వారా వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీలు పోటాపోటీగా జనాలను సమీకరించడం ద్వారా ఎన్నికల రణక్షేత్రంలో ఒక అడుగుతో ముందుకేసాయి. ఇప్పుడు పరిశీలన అయిపోయింది, నామినేషన్లు ఎటువంటి డోకా లేదు కాబట్టి 28 తర్వాత వీరి అనుయాయులు, వీరు డమ్మీగా వేసిన అభ్యర్థులు ఉపసంహరణ తర్వాత ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో వైఎస్ఆర్సీపీ యొక్క హవా బాగా ఉంది అనుకుంటున్న నేపథ్యంలో టీడీపీ కూడా పుంజుకుంటూ ఉండడం గమనించాల్సిన విషయం. టీడీపీ అభ్యర్థుల యొక్క నామినేషన్ల ఘట్టాలు మొత్తం కూడా ఒకసారి పరిశీలిస్తే జన సమీకరణలో వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం తగ్గకుండా అభ్యర్థులు తమ యొక్క అనుయాయుల్ని, కార్యకర్తల్ని, శ్రేయోభిలాషులను పిలిపించుకొని ఒక నామినేషన్ల ఘట్టాన్ని రసవత్తరంగా, అంటే అద్భుతంగా జనాలకు బాగా ఇంప్రెస్ కలిగే విధంగా చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీకి పోటీగా గట్టిగా ఉన్నామని ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. ఇది అదనుగా చూసుకొని 28వ తేదీ నుండి 9వ తేదీ వరకు, ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రచారం ముమ్మరంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అర్ధరాత్రి మంతనాలు జరుగుతున్నట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. పర్టికులర్గా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు వారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అంటే ఎన్నికల కమిషన్ అమల్లో ఉన్నప్పటికీ అధికార పార్టీ అంటే ఎమ్మెల్యేలు, వారికి సంబంధించిన వ్యక్తులు ఆ పోలీసులను, రెవెన్యూ వ్యవస్థను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అర్ధరాత్రి పూట తమ యొక్క కార్యకలాపాలు, అంటే మందు పంపడం, డబ్బులు పంపడం,
మంతనాలు చేయడం, బెదిరించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి యథేచ్ఛగా. పశ్చిమ ప్రకాశంలో అయితే చాలా క్లియర్గా ఈ సబ్జెక్ట్ కనపడుతుంది. సో ఇవన్నీ కూడా ముందు ముందు ఇంకా చాలా రసవత్తరమైన రాజకీయాలకు వేదిక కానుంది. చూస్తూనే ఉండండి పొలిటికల్ అనాలిసిస్ అగ్ని న్యూస్. థ్యాంక్ యూ.